హలో అండి. ఈరోజు లంచ్‌కి అయితే సింపుల్‌గా బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేశాను. సో, దానికోసం ముందుగా బీరకాయని చెక్కు తీసి వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీరకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏదైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాన్ని ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, అలాగే కారం, ఇందులోనే కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్‌ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి వాటన్నిటిని కూడా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎగ్స్ అన్నిటిని ఒకసారి టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది.